హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. సో, ఇదేంటంటే అండి బోట్ నెక్ బ్లౌజెస్ ఆల్రెడీ చాలా మోడల్స్ నేను పెట్టాను. ఇదేంటంటే హై నెక్ అనమాట. బోట్ నెక్ వేరు, హై నెక్ వేరు. సో, బోట్ నెక్ అయితే ఎలా పెట్టాలి మనం మెజర్‌మెంట్స్, హై నెక్ అయితే ఎలా పెట్టాలి. ఇదేంటంటే బ్యాక్ హై నెక్, ఫ్రంట్ మళ్ళీ డీప్ నెక్కే. సో, దీనికి ముందు నెక్ లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ముడతలవి రాకుండా ఉండాలంటే నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే గనుక ఒకసారి వాచ్ చేయండి. అది ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట. ఇది నెక్స్ట్ డిజైను. ఇదేంటంటే స్లీవ్స్ డిజైన్ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే స్లీవ్స్ అంటే మన హ్యాండ్స్ మంచి డిజైన్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఇది మనం హ్యాండ్ ఏదైతే కట్ చేసుకోవడానికి ముందు మెజర్ చేసుకుంటాం అలా మెజర్ చేసుకొని ముందు మార్కింగ్ అది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మాత్రమే డిజైన్ అనమాట. సో, నేను అందుకే కింద మాత్రమే చూపిస్తున్నాను. కింద మనకి ఏదైతే కింద ఉందో దానికి ఒక 1½ ఇంచ్ చూసారా నేను చూపిస్తున్నాను. అది 1½ ఇంచ్‌లో స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. 1½ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం వేసుకోవచ్చు. లేదు మనకి ఆ షేపులు ఇంకా ఎక్కువ కనిపించాలంటే 2½ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1½ వేసానండి. తర్వాత ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఉంచేస్తాం కదా! 2 అయితే 2, 2½ అయితే 2 అక్కడ చిన్న లైన్ డ్రా చేసి ఆ లైన్ నుంచి ఇలా షేప్‌లు డ్రా చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ హాఫ్ షేప్ మాత్రమే డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 1, 2 ఇది హాఫే. ఫస్ట్ 2 ఫుల్‌గా ఏసాం. నెక్స్ట్‌ది హాఫే అనమాట. సో, అది క్యాప్స్‌తో ఏసుకోవచ్చు. పేపర్‌ని సర్కిల్ చేసి దాని మధ్యలో హాఫ్ కట్ చేసి అలా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. అవి కూడా నేను అప్‌లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. సో, మనకి ఓపెన్ చేస్తే ఆ మధ్యలో హాఫ్ కూడా ఫుల్ అవుతదనమాట. సో, ఇక్కడ నుంచి ఇది మనం ఖర్చు కోసం వదిలేసాం కదా! ఈ ఖర్చు దగ్గర ఇంక షేప్ పెట్టకుండా జస్ట్ ఇలా స్ట్రెయిట్‌గా లాగేయాలనమాట. జస్ట్ ఒక షేప్ స్టార్ట్ అయినట్టుండి దీనిలో కలిపేయాలనమాట. ఆ షేప్ అక్కర్లేదు. ఎందుకంటే మనకి ఖర్చు దగ్గర తేడా వచ్చేస్తది లేదంటే. సో, అలా వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకిది ఒరిజినల్ క్లాత్ అనమాట. ఇది ఏది సారీలోదైతే కాదండి. మామూలుగా వేరేగా తీసుకున్న బ్లౌజ్ అనమాట. చిప్స్ వర్క్‌లా ఉంది. సెల్ఫ్ అనమాట. సో, ఇలాగ మనం ఒరిజినల్ క్లాత్‌ని ఎలాగుందో అలా ఏసేసి దాని మీద ఈ లైనింగ్ క్లాత్‌ని ఏస్తాం. లైనింగ్ క్లాత్‌ని ఏసిన తర్వాత మనకి ముందు షేప్ ఉంది కదా! ఈ షేప్ మాత్రమే కుడతాం. పైన ఇంకేం కుట్టకుండా ముందు షేప్ మాత్రమే స్టిచ్ చేసేస్తాం. సో, ఇప్పుడు ఆ షేప్ అయితే చూద్దామండి. ఇది యాక్చువల్‌గా వేరే రూమ్‌లో తీయడం వల్ల లైటింగ్ కొంచెం మారి అది గ్రీన్‌గా కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇక్కడ మరి బ్లూ కనిపిస్తుంది. యాక్చువల్‌గా బ్లౌజ్ అయితే బ్లూయే. సో, అది నాకు అంటే చాలా నచ్చిందది. ఒకసారి మ్యాచింగ్ సెంటర్‌కెళ్ళినప్పుడు చాలా బావుందని చెప్పి తీశాను. క్లాత్ కూడా ఎంత మీటర్ 300 ఎంతో. కానీ బావుంది. చాలా అయితే చాలా బావుంది. నాకైతే చాలా దానికి మ్యాచింగ్ అనమాట. అండ్ ఆల్సో దీనికి బకరం కూడా అయితే ఎయ్యక్కర్లేదండి. నార్మల్‌గా అయితే మనం షేప్స్ ఏమైనా ఏస్తే బకరం ఏస్తాం. కానీ మనకేంటంటే బ్లౌజ్ మరీ పల్చగా అయితే లేదనమాట. సో, కొంచెం ఓకే అన్నట్టు ఉందనమాట. మరీ దళసరిగా కూడా లేదు. అందుకని దీనికి బకరం అయితే ఎయకుండానే సరిపోద్ది. సో, అందుకని బకరం అయితే నేను ఎయట్లేదండి. సో, ఇలా మనం స్టిచ్ చేసేసిన తర్వాత ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మీద స్టిచ్ చేసేసిన తర్వాత సేమ్ అదే షేప్ ఎక్స్ట్రా ఉంది కదా! ఒరిజినల్ క్లాత్ దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నట్టు మరీ అంచులో కట్ చేసేసుకోకుండా ఒక పావించి వదిలేసినట్టు ఉండి అప్పుడు కట్ చేసుకోవాలి. ఏంటంటే మనకు లైనింగ్ తిప్పుతాం కదండీ! లైనింగ్ తిప్పేటప్పుడు మళ్ళీ ఏదైనా ఎక్కడైనా చిన్న గ్యాప్ అది వచ్చినా ప్రాబ్లమ్ అయిపోద్ది మనకి. ఏంటంటే ఇలా గజిబిజి అయిపోయినట్టు అయిపోద్ది. అలా లేకుండా చిన్న పావించి ఇంచేసుకొని ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్‌లో చిన్న చిన్న కటింగ్‌లు పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే కుట్టేసామో కుట్టు వరకే కటింగ్ పెట్టాలి. కుట్టు పైకి వెళ్ళిపోకూడదు. మళ్ళీ చిరిగిపోద్ది. సో, ఇప్పుడు దీన్ని మనం తిప్పేసుకుందాం. ఇలా ఫింగర్‌తో లోపలికి డిజైన్ తోస్తూ లైనింగ్ తిప్పేసుకోవడమే. బకరం కూడా చేసుకోవచ్చండి. బకరంకి వేరే లైనింగ్ క్లాత్ కాకుండా డైరెక్ట్ బకరం కూడా వేసుకోవచ్చు. చాలా అయితే నేను డిజైన్స్ అయితే అప్‌లోడ్ చేశానండి. బకరం లేకుండా బకరానికి లైనింగ్ వేసి చాలా రకాలైతే నేను వేరే రకరకాల డిజైన్స్‌కి అయితే నేను అప్‌లోడ్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఒకసారి వాచ్ చేయండి. అలాగే రకరకాల లట్కన్స్ డిజైనర్ బ్యాక్ నెక్ చాలా అయితే చాలా చేశానండి. సో, ఈ షేప్ మనకేంటంటే షేప్ మనకు బయటికి కరెక్ట్‌గా రావడం కోసం చూసారా ఈ లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ మధ్యలో ఇలా ఫింగర్ పెట్టి ఫింగర్‌తో తోస్తూ ఉంటే మనకి కరెక్ట్‌గా ఏదైతే షేపు ఉందో ఆ షేప్ మనకు బయటకొచ్చేస్తదనమాట. అంటే తిప్పేసిన వెంటనే షేప్ బయటకొచ్చేది కదా! మనం ఇలా ఫింగర్‌తో తోసుకుంటూ వెళ్తే ఒక కుట్టేసేస్తే ఇంక అక్కడి నుంచి అలాగా లోపలికెళ్తాం. కరెక్ట్‌గా ఎలాగుందో అలాగా ఫిట్‌గా ఉండిపోద్దనమాట. సో, అలా ఫింగర్‌తో తోస్తూ వెళ్ళిపోయింది. సో, ఇంతవరకు కూడా అసలు చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ డిజైను. సో, ఈ డిజైన్ ఏదో ఆల్రెడీ నేను అప్‌లోడ్ కూడా చేశాను. ఇలా చిన్న షేప్స్ కావాలంటే అలాగా, పెద్ద షేప్స్ కావాలంటే అలాగా ఏది అనేది అంటే ఆ డిజైన్‌లో. సో, ఇదేంటంటే అలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదండీ! ఇప్పుడు ఆ షేప్‌లో కూడా మళ్ళీ ఈ క్లాత్ ఏసేలాగనమాట ఈ డిజైను. చూపిస్తాను నేను. సో, ఈ లాస్ట్ వరకు వచ్చింది చూసారా? వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు చూసారా చక్కగా వచ్చింది షేపు. ఇప్పుడు ఈ షేప్ మధ్యలో ఉన్నాయి కదా! ఆ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్‌లో మధ్యలో మళ్ళీ చిన్న డిజైన్ వేయడం కోసం అనేసి నేను సేమ్ క్లాత్ యాక్చువల్‌గా చీరలో క్లాత్ అనుకోండి, చీరలో వేరే కలర్ ఉంటే ఆ కలర్ క్లాత్ ఏసుకుంటాం. కానీ ఇదేంటంటే చీరలోది కాదు వేరేగా తీసుకున్నాను. సో, అందుకని సేమ్ క్లాతే ఏస్తున్నాను. కానీ వేరే క్లాత్ ఏసుకుంటే యాక్చువల్‌గా చాలా బావుంటది. బట్ ఇంక దీనికి నేను వేరే కలర్ ఏమి వేయలేను కదా! అందుకని చూసారుగా ఇప్పుడు నేను మడత పెట్టినట్టుగా మడత పెట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను క్లాత్. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోవచ్చు కానీ దీనికైతే 2 అయితే సరిపోయిందనమాట. సో, అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏమంటే దారాలు అవి కట్ చేసుకొని ఇలా తయారు చేసుకొని ముందే ఉంచుకుంటాం. ఉంచుకున్న తర్వాత ఒక హ్యాండ్‌కి
యాక్చువల్గా ఆ కరువు దగ్గర వేయాలంటే 6 కావాలి, కానీ నేను 4 వేసాను. ఎందుకంటే చూడండి ఇది ఖర్చు, ఈ ఫస్ట్ది వేయక్కర్లేదు ఎందుకంటే అది మన కింద జాయింట్ దగ్గరకు వచ్చేస్తుంది. అలాగే ఇటు నుంచి ఫస్ట్ది కూడా వేయక్కర్లేదు అన్నమాట. ఫస్ట్ ఖర్చు పోయిన తర్వాత ఖర్చులోకి వెళ్ళిపోతాయి అనమాట. సో అందుకని మధ్యలో 4 మాత్రమే నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా వేయాలో చూద్దాం. ఈ కింద ఇలా పెట్టి ఆ షేప్లోకి మధ్యలోకి వచ్చినట్టు వాళ్ళు చూపిస్తాను చూడండి. పైకి ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ని కింద అలా పెట్టాలన్నమాట. అంటే ఆ కింద వీ షేపు, పైన వీ షేప్ అది వస్తుంది, ఈ కింద వీ షేప్ అనమాట. సో పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే నా షేప్ ఎక్కడైతే డిజైన్ పెడతామో అక్కడే కాకుండా ఫస్ట్ నుంచి కుట్టు స్టార్ట్ చేసుకుంటూ ఆ ఫస్ట్ మనం ఒక కరువు వద్దనుకున్నాం కదా, అది వదిలేసి నెక్స్ట్ కరువు నుంచి అవి పెడుతూ నేను ఎలా అయితే పెట్టానో అలా పెడుతూ కొంచెం గట్టి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. నాకైతే 4 వచ్చేయండి. అలా మనం ఇంకా చిన్నవి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి, లేదు బాగా పెద్దవి పెట్టుకుంటే 3 కూడా వస్తాయి. అది మన ఇష్టం అండి, ఆ షేప్ ఎన్ని కావాలి అనేది. సో అలా పెట్టేసిన తర్వాత సేమ్ 4ని సేమ్ స్టిచ్ చేసేయడమే. నేను ఫస్ట్ ఏదైతే చూపించానో అలా స్టిచ్ చేసేయడమే. యాక్చువల్గా వేరే కలర్ వేసుంటే ఇంకా బాగా కనిపించినేమో వీడియో అనిపించింది నాకు తర్వాత వీడియో చేసేటప్పుడు. సో అది కూడా మనం మళ్ళీ అప్లై చేద్దాం. తర్వాత అలాంటిది కూడా ఒకటి అప్లోడ్ చేస్తానండి నేను. సో ఈ వెనకాతల నార్మల్గా మన హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ వేసుకుంటాం కదా, అలా వేసుకొని మిగతాదంతా మామూలు హ్యాండ్ కుట్టేసుకోవడమే. ఈ క్లాత్ ఉంది కదండి ఎక్స్ట్రాగా వేసిన షేపు, దానిలో ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే మనం కట్ చేసేసుకోవడమే. చూసుకోండి సూపర్ అంటే సూపర్ వచ్చింది అసలు, బ్లౌజు సూపర్ అనమాట. ఇంకా అసలు చాలామంది అన్నారు చాలా బాగుందని. ఇది హ్యాండ్స్ అనమాట ఇప్పుడు మనం చేసింది. అదే వేరే కలర్స్ ఉంటే ఇంకా బాగా అనిపించినేమో నాకు అనిపించింది, బట్ ఇంకా దీనికి వేరే ఆప్షన్ ఏం లేదు నాకు, వేరే సారీ మీద కాదు కాబట్టి. ప్యూర్ కాటన్ కాదు, అలాగని ప్యూర్ సిల్క్ కాదనమాట. బాగుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా దీనికి లైనింగ్ వేయక్కర్లేదు అని అన్నారు కానీ షాప్లో, కానీ కొంచెం మన్నికుంటుందని చెప్పి నేనే లైనింగ్ వేసాను అనమాట. కొంచెం ఎక్కువ డేస్ వాడచ్చు, కలర్ కూడా ఫేడ్ అయిపోయేటట్టు అయిపోదని, ఇలాగ మంచి బ్లౌజే కదా అని చెప్పి నేను లైనింగ్ వేసాను అనమాట. సో చూసారు కదండి, దీనికి బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలాగా నేను వేసాను. ఇది కూడా బకరం అయితే యూస్ చేయలేదు నేను, అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి. అలాగే చాలా ఇంకా డిజైన్స్, చాలా హ్యాండ్ డిజైన్స్, నెక్ డిజైన్స్, అలాగే వెనకాల కుర్చీలు పెడతాం కదా లట్కన్స్, చాలా అయితే అప్లోడ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.